मिलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीरामजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं हरिजना सहितं चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितां हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारी श्रीवासादि हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम राम हरे हरे। वासुदेवाय नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य देवीं सरस्वतीं ततो जयमुदीरयेषु नित्यं सेवया भगवती श्लोके भक्ति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाङ्घ्रिये। नमो ब्रह्मण्याय देवाय गोब्राह्मणहिताय जगद्धाय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे हरे। हरे हरे।
మూకం మూకం కరోతి కరోతి వాచాలం వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం యత్కృపాతమహం వందే వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం ఈశ్వర శ్రీ చైతన్య ఈశ్వరం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచిః బాహ్యాభ్యంతరశుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ. లాస్ట్ టైం 30వ అధ్యాయం 10వ శ్లోకం వరకు అయిందండి. 11 చదవాలి. 11 చదవాలి. ప్రభామాతాజీ మొదలు పెట్టినట్టున్నారు కదా లాస్ట్ టైం. నేను మొదలెట్టాను మాతాజీ. ఇంకా మా కొద్దిగా ఉన్నాం కదండి. ఇంకా మనం మామూలుగా చదివించుకెళ్ళిపోతాం. అలా కూడితే 1 by 1 చదువుతారు. అలాగేనమ్మా. ఇంకా 9 మంది ఉన్నారు. మీరు మొదలు పెడతారా ప్రభుజీ? మొదలు పెట్టినా మెల్పెట్టి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 30వ అధ్యాయము ప్రచేతసుల కార్యకలాపములు 11వ శ్లోకం. యద్యూయం పితురాదేశం అగ్రహీష్టముదాన్వితాః అతో వౌసతి కీర్తిర్ లోకాననుభవిష్యతి. శ్లోకాలు అనుకున్నాం కదా, అక్కర్లేదు అనుకున్నాం కదమ్మా. సరే ప్రభుజీ. మీ తండ్రి ఆజ్ఞలను మీరు ఆనందముతో హృదయమును స్వీకరించి శ్రద్ధతో వానిని నెరవేర్చిరి కనుక మనోహరములగు మీ గుణములు జగద్విఖ్యాతములు కాగలవు. హరే కృష్ణ. భాష్యం. ప్రతి జీవుడు భగవదంశ కనుక సూక్ష్మమగు స్వాతంత్రమును కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కడు భగవద్ ఆధీనముననే ఉన్నప్పటికీ ఎందులకై ఒకానొకడు కష్టముల పాలగునని అల్పజ్ఞులు కొన్ని మార్లు అడుగుచుందరు. తనకు గల సూక్ష్మమగు స్వాతంత్ర్యము వలన జీవుడు భగవదాజ్ఞలను ఆమోదించగలడు లేదా నిరాకరించగలడనుటియే దానికి సమాధానము. అతడు దేవదేవుని ఆజ్ఞలను అమలు పరిచినచో సుఖవంతుడగును, లేనిచో దుఃఖియగును. అనగా జీవుడే తన సుఖదుఖములను తయారు చేసుకొనుచున్నాడు. భగవంతుడు వానిని ఎవరిపైనను రుద్వడు. ప్రచేతసులు తమ తండ్రి ఆజ్ఞను శ్రద్ధతో నెరవేర్చినందున దేవదేవుడు వారిని కొనియాడెను. తండ్రి ఆజ్ఞను నెరవేర్చినందుకు ప్రాచీన బర్హి సుతులను భగవంతుడంతటా ఆశీర్వదించెను. 12 చదవనా ప్రభుజీ? 12వ శ్లోకము. బ్రహ్మకు ఏ విధముగాను తీసిపోని ఒక చక్కని పుత్రుడు మీకు కలుగుగలడు. అందువలన అతడు విశ్వవిఖ్యాతుడు కాగలడు. అతని పుత్ర పౌత్రులచే ముల్లోకములు నిండగలవు. హరే కృష్ణ. భాష్యం. రాబోవు శ్లోకమున వివరింపబడినట్లు ప్రచేతసులు కండు ఋషి తనయను వివాహమాడెదరు. వారికి కలిగిడి పుత్రుని నామము విశ్రుతుడనియు తన సచ్చీలముచే అతడు తల్లిదండ్రులకు యశస్సును కలిగించుననియు చెప్పబడినది. నిజమునకు అతడు బ్రహ్మకన్నను గనుడు కాగలడు. ఉద్యానవనమున లేదా అరణ్యమున ఒక చక్కని వృక్షము ఉన్నప్పటికీ దాని పుష్ప సుగంధము ఆ ప్రదేశమంతయు నిండిపోవునని చాణుక్య పండితుడు తెలిపెను. అదే విధముగా కుటుంబములోని ఒక సత్పుత్రుడు వంశ ప్రతిష్టను ప్రపంచమంతటను చాటగలడు. కృష్ణుడు యదువంశమున జన్మించినందున ఆ వంశము ప్రపంచముననే ప్రఖ్యాతి చెందినది. హరే కృష్ణ. చదవమంటారా ప్రభు? హరే కృష్ణ. 13వ శ్లోకం. ప్రాచీన బరి సుతులారా, బ్రహ్మలోచ అను అప్సరస కండు ఋషి యొక్క కమలలోచన ఒక కుమార్తెను వృక్షముల రక్షణలో వదిలి స్వర్గలోకమునకు వెళ్ళలేదు. బ్రహ్మలోచ వల్లనే కండు ఋషి ఆటనే జన్మించింది. భాష్యం. శ్రీరూపదిలో భాష్యం. భక్తి శక్తి అధికారము కొరకు ఏ ఋషి అయినా తీవ్ర తత్వమును ఆచరించినంతనే స్వర్గరాజు ఇంద్రుని మిగులు అసూయాగ్రస్తుడు. దేవతలందరూ విశ్వ కలాపములను నడుపుడు కొరకే బాధ్యతాయుతమగు పదవులను కలిగి ఉన్నారు. అంతేగాక అమితమగు పుణ్యరాశిచే వారు గొప్ప యోగ్యతను కలిగి ఉన్నారు. వారు సాధారణ జీవులే అయినప్పటికీ బ్రహ్మ పదవి, ఇంద్ర పదవి, చంద్ర, వరుణాది బాధ్యతాయుతమగు పదవులను పొందగలరు. ఈ భౌతిక జగత్తు లక్షణమైనట్లుగా స్వర్గరాజు ఇంద్రుడు ఏ విషయైనా తీవ్రమగు తపస్సును ఆచరించో
మిగులు వ్యాకులు పడి ఈ భౌతిక జగత్తు అటువంటి ఆశ్చర్యంతో నిండింది. ప్రతి ఒక్కడు పొరుగువాడు చూసి భయపడేవాడే. దేవదేవుని ఐశ్వర్యంతో పోటీ పడి ఇచ్చడికి అరదించిన ఆశ్చర్యయుతులకు జనులు యొక్క కర్మక్షేత్రమే ఈ భౌతిక జగత్తు కనుక ప్రతి వ్యాపారస్తుడు తన అనుయాయుల విషయంలో భయగ్రస్తుడే ఉంది. ఆ విధంగా ఇంద్రుడు కూడా కండు ఋషి గావించిన తీవ్రమగ తపస్సుకు భయపడి అతను తపస్సును భగ్నం చేయుటకు ప్రములోచన పంపాను. విశ్వామిత్రుని విషయమును కూడా అదే రీతిగా జరిగింది. ఇంద్రుడు ఎల్లవేళ అశ్రయాగ్రస్తుడే ఉన్నట్టు శాస్త్రంలో ఇతర పలు సంఘటనలు బట్టి గోచరించు. ఋతు మహారాజు పలు ఇతరులు నిర్వహించు ఇంద్రుని అతిశయించినప్పుడు కూడా ఆ స్వర్గరాజు అసూయపరుడే ఋతువు యొక్క యజ్ఞమును భంగపరిచింది. గడిచిన అధ్యాయంలో ఈ విషయం ఇదివరకే చర్చింది. కండు ఋషి తపోదీక్షణ భగ్న భవిష్యత్తులో ఇంద్రుడు సుతాక్షుడయ్యాడు. ఆ ఋషి ప్రేమలోచ సౌందర్యం ఆకర్షితుడు కాగా ఒక ఆడ శిశువు జన్మించింది. ఆ బాలికే ఇచ్చట కమలాక్షి అని అందమైనది వందింపు. ఆ విధంగా తన కార్యం సిద్ధించినంతనే జన్మించిన ఆడ శిశువు వృక్షముల రక్షణలో వదిలి ప్రేమలోచ స్వర్గలోకంలో మరలిపోయింది. అదృష్టవశాత్తు వన వృక్షములు ఆ శిశువుని పెంచి పెద్ద చేయటం అంగీకరించింది. 14వ శ్లోకం. చెట్ల రక్షణలో వదిలివేయబడిన ఆ బాలిక అంతట ఆకలితో ఏడవగలిగింది. అప్పుడు వనరాజుకు చంద్రుడు అమృత వర్షీయగు తన చూపుడు రేణి దయతో ఆమె నోటి నుంచి ఆ విధముగా చంద్రుడు కరుణించి ఆమె పెరిగి పెద్దదైంది. భాష. అప్సరస తన కుమార్తెను చెట్ల రక్షణలో వదిలినప్పటికీ అవి ఆ శిశువును చక్కగా పోషింపజాలకపోయింది. అందువల్ల వృక్షంలో ఆ శిశువును చంద్రుడికి అప్పచెప్పింది. అంతటి చంద్రుడు ఆమె ఆకలి తీర్చడం తన వ్రేలి నోటి అని ఉంచాను. హరే కృష్ణ. చదువుతారు. చదువుతా ప్రభుజీ. ఒకసారి పేజ్ నెంబర్ చెప్తా ప్రభుజీ. 689 15వ శ్లోకం. 689 ప్రభుజీ. అదే. హరే కృష్ణ. దండత్వం. 15వ శ్లోకం. ప్రజా విసర్గ ఆదిష్టాః పిత్రా మమాను వర్తత తత్ర కన్యాం వరారోహం తముద్వహతమాచిరం. మీరు నా ఆజ్ఞలను అనుసరించువారు కనుక గుణవతి సౌందర్యవతి అగు ఆ కన్యను శీఘ్రమే వివాహమాడుడు. మీ తండ్రి ఆదేశము అనుసరించి ఆమె వలన వంశాభివృద్ధి కావింపుడు. భాష్యము. ప్రచేతసులు గొప్ప భగవద్భక్తులే కాక తండ్రి ఆజ్ఞలను శిరసా వహించువారు కూడా అయి ఉన్నారు. కనుకనే ప్రమ్లోచ తనయును వివాహమాడువని భగవానుడు వారితో పలికిను. తర్వాత కూడా చదవనా ప్రభుజీ? చిన్నదే కదా, చదవండి. అంటే 15 చిన్నదే ఉంది కదా. అవును. 16 ఒక పదం వరకు చదవండి. అయితే మొత్తం చాలా పెద్ద చదవండి. ఎవరు లేరు కదా ఎక్కువ మంది. ఓకే. హరే కృష్ణ. 16వ శ్లోకం. అపృథగ్ధర్మశీలానాం సర్వేషాం వః సమధ్యమా అపృథగ్ధర్మశీలేయం భూయాత్పాత్యార్పిత తాశయః. భక్తులను తండ్రి ఆజ్ఞను వర్తులను అయిన మీ సోదరులందరూ ఒకే స్వభావమును కలిగి ఉన్నారు. అదే విధంగా ఆ కన్య కూడా అదే స్వభావమును కలిగి ఉండి మీకు అంకితమై ఉన్నది. ఈ రీతిన ఆ కన్య మరియు మీరు ప్రాచీన బర్హిస్థితులు ఒకే నియమమును కూడిన వారే సమాన స్థితిలో నెలకొని ఉన్నారు. భాష్యము. వేద నియమమును అనుసరించి పురుషుడు బహుభార్యలను కలిగి వచ్చును గాని స్త్రీ మాత్రము బహుపతులను కలిగి ఉండరాదు. ఆయనను కొన్ని ప్రత్యేక సందర్భంలో స్త్రీ ఒకటి కన్నను ఎక్కువ భర్తలను కలిగి ఉన్నట్లు కనబడుచుండెను. ఉదాహరణకు ద్రౌపది పంచపాండవులను పరిణయమాడినది. అదే విధంగా కండు ఋషి ప్రమ్లోచల తనయును అందరూ వివాహమాడుడని ప్రాచీన బర్హిస్థితులకు దేవదేవుడు ఆదేశించెను. భర్తల నందరినీ సమానముగా చూడగలిగినంతటి సమర్థురాలైనచో స్త్రీ ఒక్కటి కన్నను ఎక్కువ పురుషులను కొన్ని ప్రత్యేక పరిస్థితులందు వివాహమాడవచ్చును. కానీ సామాన్య స్త్రీకి అది అసాధ్యము. విశేషమగు యోగ్యత కలిగిన అతివయే బహుపతులను స్వీకరించగలదు.
సమతుల్యత కలిగిన అట్టి స్త్రీ కలియుగంలో దుర్లభము. కనుకనే కనుకనే శాస్త్రములందు కలో పంచ వివర్జయేత్ అని చెప్పబడినది. భర్త యొక్క సోదరుని వివాహమాడుట స్త్రీకి ఈ యుగమున నిషేధింపబడినది. భారతదేశంలోని కొన్ని కొండ ప్రాంతములలో ఆ రకమైన వివాహం ఇంకనూ అమలులో ఉన్నది. అప్ర అపృ అప్రదాగ్ధర్మ శీలేయం భూయాత్పత్యార్పితాసాయ అని భగవానుడు పలికెను. అనగా భగవంతుని అనుగ్రహముతో సమస్తము సాధ్యపడగలదు. ప్రమ్లోచ తనయ ఆ సోదరులందరితో అర్పిత భావముతో నుండగలదని దేవదేవుడు ప్రత్యేకముగా దీవించెను. ఏక ప్రయోజనము కలిగినట్టి ధర్మమును భావము కలిగిన అప్రదగ్ధర్మము భగవద్గీత యందు బోధించబడినది. భగవద్గీత ముఖ్యముగా కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగమనడి 3 భాగములుగా విభజింపబడినది. యోగమనగా దేవదేవుని పక్షమున పనిచేయుట అని భావము. ఈ విషయమున భగవద్గీత 3.9 యందు ఇట్లు ధ్రువపరపబడినది. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకేయం కర్మబంధనః తదర్మం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచరః. విష్ణువు కొరకే యజ్ఞ రూపమున కర్మనురింపవలెను. లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారము కాగలదు. కావున ఓ కుంతీపుత్ర, నీవు విద్యుత్ ధర్మమున అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధంగా నీవు బంధనము నుండి సదా ముక్తుడివై ఉండగలవు. కనుక మనుజుడు యజ్ఞ పురుషుని ప్రీత్యర్థమే తన విద్యుత్ ధర్మమును అనుసరించి కర్మను నిర్వహించవచ్చును. అది అపృద్ధర్మ అనబడును. ఆపదృద్ధర్మ అనబడును. దేహమునందలి వివిధ అవయవములు భిన్న రీతుల్లో పనిచేయవచ్చును. కానీ ఆ కర్మలో చరమ ప్రయోజనము దేహ పోషణమే కదా. అదే విధంగా మనము భగవత్ ప్రీత్యర్థమే పనిచేసినచో సమస్తము సంతుష్టి పరిచిన వారమగుదుము. కనుక భగవత్ ప్రీతియే లక్ష్యముగా కలిగినట్టి ప్రచేతసులు అడుగుజాడలను మనము అనుసరింపవలెను. అదే అపృద్ధర్మ అనబడెను. భగవద్గీత 18.66 యందు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ, సమస్త ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము అని చెప్పబడినది. శ్రీకృష్ణ భగవాని ఉపదేశం ఇదియే. కనుక శ్రీకృష్ణుని సంతుష్టి కొరకే భక్తి భావంలో పనిచేయుటయే మన ఏకైక లక్ష్యము కావలెను. అదే ఏకత్వము లేదా అపృద్ధ ధర్మము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. హరే కృష్ణ. 17వ శ్లోకం. దివ్య వర్ష సహస్రాణం సహస్రమహతౌజసః భౌమాన్ భోక్ష్యద భోగాన్ వై దివ్యాంశానుగ్రహాన్ మమ. భగవానుడు ప్రచేతసులను దీవించుచు ఇట్లు పలికెను. రాజకుమారులారా, నా అనుగ్రహంచే మీరు ఇహ భోగములనే గాక స్వర్గభోగములను కూడా అనుభవించగలరు. నిస్సందేహముగా వానినన్నిటినీ మీరు 10 లక్షల దివ్య సంవత్సరముల కాలము నిరాటంకముగాను సామర్థ్యముతోనూ అనుభవింతురు. భాష్యము. భగవానునిచే ప్రచేతుసులకు ఒసగబడిన కాల పరిమాణము ఉన్నత లోకముల కాలమును అనుసరించి గణించబడినది. మన 6 నెలల కాలము ఉన్నత లోకమునందలి 12 గంటలతో సమానమని చెప్పబడినది. అటువంటి 30 రోజులు 1 మాసము, 12 మాసములు 1 సంవత్సరములు కాగలదు. ఆ ప్రకారము ఉన్నత లోక గణనము అనుసరించి 10 లక్షల సంవత్సరములు భోగములను అనుభవించుటకు ప్రచేతసులకు వరమొసగబడినది. అంతటి జీవన కాలము సుదీర్ఘమైనప్పటికీ భగవద్ అనుగ్రహముచే ప్రచేతసులకు పూర్తి దేహదారుఢ్యము ఒసగబడినది. ఈ భౌతిక జగత్తులో ఎవరేని పలు సంవత్సరములు జీవింపగోరినచో ముసలితనపు కష్టములను, అసక్తతను, ఇతర దుఃఖమయ పరిస్థితులను సహింపవలసి ఉండును. కానీ ప్రచేతుసులకు మాత్రము సమస్త భోగానుభవమునకు దేహదారుఢ్యము ఒసగబడినది. తమ భక్తియుత సేవను కొనసాగించు నిమిత్తమే వారికి ఆ సౌకర్యము ఒసగబడినది. ఈ విషయము రాబో శ్లోకమున వివరింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. 18వ శ్లోకం. అటు పిమ్మట మీరు నా ఎడ
విశుద్ధమగు భక్తిని వృద్ధిపరుచుకుని సమస్త భౌతిక కల్మషము నుండి బయటపడగలరు. అంతటా నామమాత్రము స్వర్గ మత్స్య లోక భోగముల పట్ల పూర్తిగా అనాసక్తులే మీరు నా ధామమును చేరగలరు. భాష్యము. భగవద్ అనుగ్రహంచే ప్రచేతసులకు ప్రత్యేక సౌకర్యములు ఒసగబడినవి. భౌతిక సౌఖ్యములను అనుభవించుటకు లక్షలాది సంవత్సరములు జీవించినప్పటికీ దివ్యముకు భక్తియుత సేవ నుండి వారు వైదొలగబోరు. ఆ విధముగా పూర్తిగా భక్తి యోగానురక్తులై వారు భౌతికాసక్తి నుండి విడివడగలరు. భౌతికాసక్తి అనేది మిగుల ప్రబలమైంది. తన జీవన కాలమునందు లౌకికుడు క్షేత్రము, విత్తము, బంధువులు, సంఘము, స్నేహము, ప్రేమాది విషయములను సముపార్జించుటలో నిమగ్నమై ఉండు. మరణానంతరము స్వర్గలోక భోగములను కూడా అనుభవింపబోదును. కానీ మనుషుడు భక్తి యోగమున నియుక్తుడైనచో భౌతిక భోగము పట్ల క్లేశముల పట్ల అనాసక్తుడగు. ఈ భౌతిక జగత్తునందు ఉన్నత లోకములకు వెళ్ళినవాడు సమస్త భౌతిక సౌఖ్యములను అనుభవింతుడు. నీచ లోకములకు పతనము చెందినవారు నారకీయ పరిస్థితులను నివసింతుడు. కానీ భక్తుడు ఈ స్వర్గ నరక స్థితులన్నిటికీ అతీతునిగా ఉన్నాడు. భగవద్గీత 14.26 అనుసరించి ఈ భక్తుల స్థితి ఈ విధముగా వర్ణింపబడింది. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితులను అకుంఠితముగా నా పూర్ణముగు భక్తి సేవయందు నిమగ్నమైన వాడు శీఘ్రమే ప్రకృతి దిగుణం దాటి బ్రహ్మభావమును పొందును. భక్తుడు ఎల్లవేళ బ్రహ్మభావమునందు నెలకొని ఉండును. భౌతికముగు సుఖదుఖములతో అతనికి ఎట్టి సంబంధము లేదు. మనుషుడు భక్తి యోగమున స్థిరముగా నెలకొని ఉండి త్రిగుణ సంపర్కము లేకుండా భౌతికాసక్తి నుండి విడిపడినప్పుడు భగవద్ధామమును చేరుటకు యోగ్యుడగును. ప్రత్యేకానుగ్రహంచే ప్రచేతసులు లక్షలాది సంవత్సరములు భౌతిక సౌఖ్యమును అనుభవించినప్పటికీ వాని ఎడ అనురక్తులు కాబోరు. ఆ విధముగా భౌతిక భోగానంతరము వారు ఆధ్యాత్మిక లోకములను చేరగలరు. హరే కృష్ణ. సుజాతమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారా? చదువుతాను ప్రభు. చదవనా ప్రభుజీ? చదవండి. మీరు చదివిన తర్వాత మేము చదువుతాం. మీరు చదవండి. ఓకే సరే. 17వ శ్లోకం. భగవానుడు 18 లాస్ట్లో కదా ప్రభుజీ? 693 పేజీలో సెకండ్ పేరా నుంచి చదవండి. సెకండ్ పేరా నుంచి. హరే కృష్ణ. పక్వ గుణాశయాః అను పదము విశేష ప్రాధాన్యమును కలిగి ఉన్నది. భక్తి యోగముచే మనుజుడు త్రిగుణ ప్రభావమును వర్జించగలడని దాని భావము. త్రిగుణ ప్రభావితుడై ఉన్నంత వరకు అతడు భగవద్ధామమును చేరజాలడు. బ్రహ్మలోకము మొదలుకొని పాతాళ లోకం వరకు గల భౌతిక జగత్తునందరి సమస్త లోకములు భక్తునికి అనువైన స్థానములు కావు. పదం పదం యద్విపదాం నా తేషాం. అడుగడుగున ప్రమాదము పొంచియున్న ప్రదేశము నిక్కముగా సుఖమయ ప్రదేశము కాదు. కనుకనే భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడి ఇట్లు పలికెను. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భౌతిక జగమునందల ఊర్ధ్వ అధమాది సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరిన వాడు తిరిగి జన్మము నందడు. ఈ విధముగా విశ్వమందల అత్యున్నత లోకముకు బ్రహ్మలోకమును చేరినప్పటికీ ఎటువంటి ప్రయోజనము కానరాకున్నది. కానీ మానవుడు భగవద్ధామమునకు చేరగలిగినచో ఈ భౌతిక జగత్తునకు తిరిగి రాడు. 19. భక్తియోగపు మంగళకర కార్యములలో నెలకొనిన వారు సమస్త కర్మల చరమ భోక్త దేవదేవుడే అని ఎరిగియుందురు. ఆ విధముగా కర్మల యందు నెలకొనిన వాడు కర్మల ఫలము నాకే అర్పించి నా లీలాశ్రవణమునందే ఎల్లప్పుడూ నియుక్తుడయుండును. అట్టివాడు గృహస్థ జీవనమున ఉన్నప్పటికీ తన కర్మ ఫలములచే ప్రభావితుడు కాడు. భాష్యము. కుటుంబ జీవనమును గడుపు వాడు సాధారణముగా కామ్యకర్మల ఎడ అమితాసక్తుడగును. అనగా కర్మ ఫలములను అతడు భోగింప యత్నించును. కానీ భక్తుడు మాత్రము శ్రీకృష్ణ భగవానుడే పరమభోక్తయని, యజమాని అని, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం ఎరిగియుండును. అందువలన భక్తుడు తనను దేనికి యజమానిగా తలచడు. శ్రీకృష్ణుడే యజమాని అని సదా తలపోయును. కనుక భక్తుడు తన సమస్త కర్మల ఫలమును అతనికే అర్పించును. ఇటువంటి భావనను కలిగినప్పుడు భౌతిక జగత్తునందు భార్యాపుత్రులతో జీవించువాడు కూడా లోక కల్మషములచే ప్రభావితుడు కాడు. ఈ విషయము భగవద్గీత యందు ఇట్లు ధృవపరపబడినది.
యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. తన కర్మల ఫలమును భోగింప యత్నించువాడు ఆ ఫలములచే బంధితురగును. కానీ ఆ ఫలములను భగవదర్పితము చేయువాడు వాని యందు చిక్కుబడడు. ఇది ఏ విజయ రహస్యము. కర్మ ఫలము నుండి బయటపడుటకు జనులు సాధారణముగా సన్యాసమును స్వీకరించుచుండరు. కానీ కర్మల ఫలములను తాను స్వీకరింపక కృష్ణార్పణము చేయువాడు నిక్కముగా ముక్త స్థితిలోనే నిలిచియుండును. దీనిని శ్రీ రూపగోస్వామి భక్తిరసామృత సింధువు నందు ఇట్లు ధృవపరిచిరి. హరే కృష్ణ. ముందు హరే మాతాజీ కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మేము చదువుతాం, మేము ముగ్గురం ఉన్నాం, చదువుతాం. చదువుతాం. థ్యాంక్ యూ. చదవండి ప్రభుజీ. ఇక్కడ నుంచి హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. విహాయస్య హరే సే కర్మణా మనసా గిరా నిఖిల నిఖిల స్వప్యవస్థాసు జీవన్ముక్తః స ఉచ్యతే. ప్రాణము ధనము వాక్కు బుద్ధి తనకున్న సమస్తమును ఉపయోగించి కృష్ణ సేవలో నెలకొనినచో మనుజుడు సదా ముక్తి స్థితి తందే నిలిచియుండును. అట్టివాడు జీవన్ముక్తుడు. జీవించి ఉన్నప్పుడే ముక్తుడైన వాడు అనబడును. భక్తి భావన లేకుండా కేవలము లౌకిక కర్మలయందే నియుక్తులయ్యడి వారు భవబంధమున మరింతగా చిక్కుబడుదురు. కర్మఫలములను వారు అనుభవింపవలసి వచ్చును. మనిషిని ఎల్లప్పుడూ కృష్ణ సేవలోనే నిలుపునది కావున మా కృష్ణ చైతన్యోద్యమము మానవాళికి ఒక గొప్ప వరదానము వంటిది. భక్తులు ఎల్లప్పుడూ కృష్ణుని గూర్చి ఆలోచింతురు, కృష్ణుని కొరకే పనిచేయుదురు, కృష్ణ ప్రసాదమునే భుజింతురు, కృష్ణుని తలచుచునే నిద్రింతురు, కృష్ణుని కొరకే కార్యోన్ముఖులవుదురు. ఈ విధముగా ప్రతిదానిని కృష్ణ సేవలో నియుక్తము చేయవచ్చును. కృష్ణ భక్తికి అంకితమైన జీవితమును మనుజుని భౌతిక కల్మషము నుండి రక్షింపగలదు. దీనిని గూర్చి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు ఇట్లు పలికిరి. కృష్ణ భజనే యాహా హయ అనుకూల విషయ బలియ త్యాగే తాహా హయబూల. మనిషి సమస్తమును కృష్ణ సేవలో నియోగింప కలిగినంతటి నేర్పరి అయినచో ఈ భౌతిక జగత్తును త్యజింపగోరుట పెద్ద పొరపాటే యగును. ప్రతిదినము శ్రీకృష్ణునికే సంబంధించినది కనుక ఏ విధముగా వానిని కృష్ణ సేవలో మిళితం చేయవచ్చునో ప్రతి ఒక్కరూ నేర్వవలెను. అది ఏ జీవితం యొక్క నిజమైన ప్రయోజనము. విజయ రహస్యము కూడా అదియే. కనుకనే భగవద్గీత 3.19 యందలి తృతీయ అధ్యాయమున ఈ క్రింద విషయము నొక్కి చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. కమరేశ్వర ప్రభు మన నాన్నగారు లేరు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో చరన్ కర్మ ఫలమాప్నోతి పురుషః. కనుక ప్రతి ఒక్కరూ కర్మఫలముల యందు ఆసక్తి కనుక తన విధి అని తలంచుతూ కర్మల యందు వర్తించవలను. ఏలైనగా అసంగత్వముతో కర్మ నొరించుట ద్వారా మనుజుడు పరమును పొందగలడు. ఇంద్రియ భోగార్థమై ఉన్నట్టి కర్మలు మరియు భగవత్ప్రీత్యర్థమై ఉన్నట్టి కర్మలు అను రెండింటిని గురించి భగవద్గీత తృతీయ అధ్యాయము విశేషంగా చర్చించినది. సారాంశమేమనగా అవి రెండును సమానము కావు. ఇంద్రియ భోగార్థమై ఉన్నట్టి కర్మలు భవబంధ కారణము కాగా కర్మలను కృష్ణ ప్రీత్యర్థమై కావించినచో అవి మోక్ష కారణమగును. ఒకే కర్మ బంధ మోక్షములకు ఎట్లు కారణమగునని విషయమును ఎట్లు వివరింపవచ్చును. జున్ను పాయసము వంటి పాలతో చేయబడిన పదార్థములను అధికంగా భుజించినచో అజీర్తి చేయును. కానీ అజీర్తి చేసినప్పుడు లేదా అతిసార వ్యాధి కలిగినప్పుడు మరి ఒక పాల పదార్థమైన పెరుగును మిరియాలు ఉప్పుతో కలిపి పూజించినచో ఆ వ్యాధులు వెంటనే నయమగును. అనగా ఒక పాల పదార్థము అజీర్తికి అతిసారములకు కారణం కాగా మరి ఒక పాల పదార్థం వాడిని నయం చేయునదై ఉన్నది. భగవాని ప్రత్యేక కరుణచే ఎవడైనను ఐశ్వర్యవంతుడైనచో ఆ ఐశ్వర్యమును అతడు బంధకారణమని భావింపరాదు. పరిపక్వతకు చెందిన భక్తునికి ఐశ్వర్యము సంప్రాప్తించినప్పుడు అది అతనిపై ఎటువంటి విపరీత ప్రభావమును చూపదు. ఏలైనా ఐశ్వర్యమును భగవత్ సేవలో ఏ విధముగా వినియోగించవలనో అతడు ఎరిగి ఉండును. ప్రపంచ చరిత్రలో అటువంటి ఉదాహరణలు ఎన్నో కలవు. పృథు మహారాజు, ప్రహ్లాదుడు, జనకుడు, ధ్రువుడు, వైవస్వతమనుడు
విశ్వాక మహారాజు వంటి వారు గొప్ప రాజులు మరియు దేవదేవుని విశేష అనుగ్రహమును పడిసిన వారు అయి ఉన్నారు. కానీ భక్తుడు పరిపక్వత చెందనిచో భగవంతుడు అతని సంపత్తులను హరించివేయును. దీనిని శ్రీకృష్ణుడే స్వయముగా యస్యాహ మమ గృహనామి హరిష్యే తద్దనం శనై, భక్తుని ఐశ్వర్యమును హరించివేయుటచే అతనిపై నేను చూపెడి తొలి కరుణ అని పలికెను. భక్తి యోగమునకు ప్రతిబంధకమైనట్టి ఐశ్వర్యమును భగవానుడు హరించివేయును. కానీ భక్తి యోగమున పరిపక్వత చెందిన వానికి సమస్త భౌతిక సౌకర్యములు ఒసగబడును. హరే నేను చదువుతాను. నవ్యవృద్రదయేజ్ఞో బ్రహ్మై తద్బృహ్యవాదిద్భిః న ముహ్యాంతి న శోషంతి న పృష్యంతి యతో గతాః. సదా భక్తి యోగమున నెలకొని ఉండి భక్తుల తమ కర్మలలో నిత్య నూతనానుభూతిని పొందుచుందురు. భక్తుని హృదయమునందు గల సర్వజ్ఞుడగు పరమాత్ముడు సమస్తమును నూతనమునుగా వర్ధిల్లజేయను. పరతత్వము నెరిగిన వారిలో దీనినే బ్రహ్మభూత స్థితి అందురు. అట్టి ముక్త స్థితి యందు మనుజుడు మోహము నొందడు, శోకమునకు గాని అనవసరమగు హర్షమునకు గాని గురికాడు. అతని బ్రహ్మభూత స్థితియే దానికి కారణము. భాష్యము. భక్త యోగమునందు అనేక విధములుగా పురోగమించుటకు భక్తునకు హృదయము నుండియే పరమాత్ముడు ప్రేరణను కలిగించుచుండును. జీవితము చెప్పబడినట్లు లేదా ఒకే గాడిలో తిరుగుచున్నట్లు లేదా తన జీవిత గతి మందగించినట్లు భక్తునికెన్నడును అనిపించదు. భౌతిక జగత్తునందు ఏదేని లౌకిక నామమును పదే పదే ఉచ్చరించినచో కొన్నిసార్లు అయినంతనే విసుగు కలుగుచుండును. కానీ హరే కృష్ణ మహామంత్రమును రేయింబవళ్ళు జపించినప్పటికీ మనిషి అలసిపోడు. తనకు లక్షలాది చెవులు నాలుకలు లభించినచో హరే కృష్ణ మహామంత్రమును జపించుటలోని దివ్యానందమును అనుభవించుట సాధ్యపడునని శ్రీ రూపగోస్వామి పలికిరి. పరమ భాగవతుని విషయమున ప్రేరణము కానట్టిది ఏదియును నిజమునకు గోచరించదు. ఎల్లరి హృదయము నందు వసించియుండు స్మృతి విస్మృతిని కలిగించుచుండునని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఆ దేవదేవుని కరుణ చేతనే భక్తుడు ప్రేరణను పొందుచుండును. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతితే. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను ఒసగుదును. భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకం. భక్తి యోగము యొక్క మంగళకర కార్యములందు నెలకొనిన వారికి కుశల కర్మ నాన్ పరమాత్ముడు మార్గ నిర్దేశము చేయును. ఆ పరమాత్ముడే ఈ శ్లోకమున భూత భవిష్యత్ వర్తమానముల నెరిగిన జ్ఞ అని వర్ణింపబడెను. విశుద్ధ భక్తుడు భగవంతుని సన్నిధికి మరింత పురోగమించులాగున పరమాత్ముడు ఉపదేశము నొసగుచుండును. భగవంతుని ప్రధాన విస్తారమగు పరమాత్ముడు ఎల్లరి హృదయములలో ఉన్నప్పటికీ భక్తుని హృదయమునందు మాత్రము నిత్య నూతనముగా ప్రకటమగుచుండును. అతనిచే ప్రేరణమును బడసి భక్తుడు భక్తి యోగానుష్ఠానమున దివ్యానందమును చవిచూచుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ నేను చదవను. సుబ్బలక్ష్మి చదవండి. మమ్మల్ని పిలుస్తుంది. 21వ శ్లోకం చదువు. హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయి ఉవాచ
మైత్రేయముని పలికెను. భగవానుడు ఆ విధముగా పలికినంతటా ప్రచేతస్సులు అతనిని స్తుతించుట మొదలిడిరి. ఆ దేవదేవుడు పురుషార్థ ప్రదాత, పరమ మంగళకరుడు, భక్తుని సమస్త కష్టములను తొలగించునట్టి పరమ మిత్రుడు అయి ఉన్నాడు. ఆ రీతి పారవశ్యముచే ప్రచేతసులు గద్గద కంఠముతో స్తుతింపనారంభించిరి. ముఖాముఖి ఎదుట నిలిచియున్న భగవానుని సన్నిధిచే వారు పరమ పవిత్రులైరి. భాష్యము. ఇచ్చట భగవానుడు పురుషార్థ భాజనం అని వర్ణింపబడినాడు. జీవితమున మనము కోరిన విజయమునెల్లా భగవత్కరుణచే పొందగలము. ప్రచేతసులు భగవత్కరుణను పొందియున్నందున గుణ సంపర్కమునకు గురి అయ్యేడి అవకాశమే లేదు. సూర్యుడు ఉదయించినంతనే రాత్రి చీకటి వెంటనే నశించినట్లుగా వారి నుండి సమస్త గుణములు తొలగిపోయినవి. భగవంతుడే స్వయముగా వారి ఎదుట ప్రత్యక్షమయ్యను కనుక రజస్తమో గుణ మాలిన్యము సహజముగానే పూర్తిగా తొలగిపోయినది. అదే విధముగా విశుద్ధ భక్తుడు హరే కృష్ణ మహామంత్రమును జపించినప్పుడు కూడా సమస్త భౌతిక కల్మషము నుండి పూర్తిగా బయటపడగలడు. కృష్ణనామము స్వయముగా శ్రీకృష్ణుడు సమానమే యగుట దానికి కారణం. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతము 1.2.17 నందు ఇట్లు తెలుపబడినది. శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతః హ్యభద్రాణి విదునోతి సుహృత్సతాం. పరమాత్మనిగా ఎల్లరి హృదయమునందు నిలిచిన వాడును శ్రద్ధావంతులకు భక్తుల శ్రేయోభిలాషియును అగు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తనములు జరిగినప్పుడు పుణ్యప్రదములైన తన దివ్య లీలాకథల ఎడ శ్రవణోత్సాహమును పెంపొందించుకొనిన భక్తుని హృదయము నుండి భౌతిక సుఖాభిలాషను తొలగించి వేయుచున్నాడు. శ్రీకృష్ణుని పవిత్ర నామము స్వయముగా శ్రీకృష్ణుడే. మనుజుడు దానిని కీర్తించినచో వినినచో పవిత్రుడు కాగలడు. ఆ పవిత్రనామ శ్రవణ కీర్తనములచే భౌతిక కల్మషము క్రమముగా నశించగలదు. భగవంతుని సన్నిధిచే ప్రచేతసులు పవిత్రులైనందున ముకుళిత హస్తులై యుక్తమగు స్తోత్రములను చేయగలిగిరి. అనగా భక్తులు భక్తి యోగమును నెలకొనినంతనే సమస్త భౌతిక కల్మషమునకు అతీతులగుదురు. ఈ విషయము భగవద్గీత యందు ధృవపరుపబడినది. భగవంతుని ప్రత్యక్షముగా చూడజాలనందులకు భక్తులు కొన్ని మార్లు అసంతృప్తికి లోనగుచుందురు. కనుకనే దేవదేవుని గాంచినంతటా ప్రచేతసులు అప్రసన్నత తొలగిపోయెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. లలితమాత చదువుతున్నాము. హరే కృష్ణ. 22వ శ్లోకం. ప్రచేతసౌచుః నమో నమః క్లేశ వినాశాయ నిరూపితో దారు గుణాన్వహాయ మనోవచో వేగ పురోజవాయ సర్వాక్షమార్తే రగతాధ్వనే నమః. ప్రచేతసులు పలికి, దేవా, నీవు సమస్త క్లేశములను నివారించువాడు. నీ ఉదారముకు దివ్య గుణములు పవిత్ర నామము పరమ మంగళకరములని ఏనాడో నిర్ణయింపబడినది. మనోవాక్కుల వేగమునకు అతీతమైన గతి కలిగిన నీవు భౌతికేంద్రియములచే అనుభూతులు కావు. అట్టి నీకు మరల నమస్కరించుచున్నది. భాష్యం. నిరూపిత, నిర్ణయింపబడినది అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. భగవంతుని కనుగొనుటకు లేదా ఆధ్యాత్మిక జ్ఞానం పురోగమించుటకు ఎవరూ పరిశోధన కావింపనవసరం లేదు. సమస్త వేదములందు నిర్ణయాత్మకముగా ఉండనే ఉన్నది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15వ అధ్యాయము 15వ శ్లోకం యందు వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః అని పలికెను. వేద విధానమున దేవదేవుని అవగతము చేసుకుంటే పూర్ణముకు చర్మమైనదియును అయి ఉన్నది. అతః శ్రీకృష్ణ నామాది భవేద్గ్రాహ్యమింద్రియై అని వేదములు పలికినవి. శ్రీకృష్ణుని దివ్యనామము, రూపము, గుణము, సంపత్తి, లీలలు భౌతికేంద్రియముగా అవగాహనకు రావు. సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురద్యదః. కాని భక్తుడు తమ ఇంద్రియాలను అనుకూలంగా భక్తియోగము నిలిపినప్పుడు
భగవంతుడే నిర్హేతుక కరుణతో అతడికి వెల్లడి అగును. ఇదియే చర్మ వైదిక విధానం. శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును ఉచ్చరించినంత మాత్రమే మనుషుడు నిస్సందేహంగా ఆధ్యాత్మిక ప్రగతిని పడియునని వేదములు కూడా సూచిస్తున్నది. మనోవాక్కుల వేగముతో మనం ఎన్నడూ భగవంతుని సమీపించగాను. కానీ భక్తి యోగమునే అంటిపెట్టుకొనినచో సులభముగాను శీఘ్రముగాను ఆ దేవదేవుని సన్నిధికి చేరగలము. అనగా భగవానుడు భక్తి యోగము చేతనే ఆకర్షితుడగును. మానసిక కల్పనచే అతనిని సమీపించగలిగిన దాని కన్నను అతివేగంగా అతడు మనకు దర్శనమివ్వగలడు. జ్ఞాన పరిధికి మనోవేగ పరిధికి తాను పరమమైన వాడనని భగవానుడు పలికాను. కానీ అతని నిర్హేతుక కరుణచే అతడు సులభ సాధ్యుడు. ఈ విధముగా కేవలం నిర్హేతుక కరుణ చేతనే అతడు లగ్నింపగలడు. ఇతర విధానములు దానికి నిరుపయోగములు. హరే కృష్ణ. హరే కృష్ణ. 23 చదవమంటారు. హరే కృష్ణ. చదవండి. చదవనా పెడితే ముందుకెళ్ళాం మాతాజీ, ఎందుకంటే తక్కువ టైం ఉంది, ఇంకా హాఫ్ అన్ అవర్ లోపల ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. 23వ శ్లోకం. శుద్ధాయ శాంతాయ నమః స్వనిష్టయా మనస్య పార్థం విలసత్వయాయ నమో జగత్స్థానలయోదయేషు గృహీతమాయ గుణ విగ్రహాయ. దేవా, నీకు ఇవే మా వందనములు. మనసు నీపై లగ్నమైనప్పుడు ద్వైత్వ నిలయమగు ఈ జగత్తు భౌతిక భోగస్థానమే అయినప్పటికీ అర్థరహితముగా గోచరించెను. నీ దివ్య రూపము దివ్యానంద భరితమైనట్టిది. అట్టి నీకు నమస్కారములు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా నీవు అవతరించుట ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకే అయి ఉన్నది. భాష్యము. భగవత్ సేవయందే సదా మనసు నెలకొని ఉండెడి విశుద్ధ భక్తుడు ఈ భౌతిక జగత్తు యొక్క తాత్కాలికత్వమును చక్కగా తెలుసుకొనగలడు. అట్టి భక్తుడు భౌతిక కర్మలలో నెలకొనినప్పటికీ అది అనాసక్త స్థితియే అనబడును. దీనినే శ్రీల రూప గోస్వామి అనాసక్తస్య విషయాన్ యథార్హముపయాంజతః అని వివరించెను. ముక్త స్థితిలో భక్తుని మనసు సదా శ్రీకృష్ణ చరణారవిందముల పైననే సంలగ్నమై ఉండేడి కారణమున అతడు ఎల్లవేళలా భౌతిక కర్మల ఎడ అనాసక్తుడై ఉండెను. ఈ భౌతిక జగత్తు ద్వైత జగత్తని పిలువబడను. ఈ భౌతిక జగత్తు నందలి సమస్తము దేవదేవుని శక్తి యొక్క వ్యక్తీకరణమే అని భక్తుడు చక్కగా నెరిగి ఉండెను. త్రిగుణ పోషణకై ఆ దేవదేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనడి వివిధ రూపములను దాల్చును. ఆ విధముగా త్రిగుణములచే ప్రభావితుడు గాక అతడు ఈ దృశ్యమాన జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు వివిధ రూపములను గ్రహించెను. సారాంశం ఏమనగా, విశుద్ధ భక్తుడు భగవత్ సేవలో కొన్ని లౌకిక కార్యములందు నియుక్తుడైనట్లు గోచరించినను ఇంద్రియ భోగార్థం ఉన్నట్టి భౌతిక భోగము కేవలము ప్రయోజనరహితమని ఖచ్చితముగా ఎరిగి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భారతి మాత చదువుతారమ్మా. నేనండి. హరే కృష్ణ ప్రభుజీ చదువుతానండి. 24వ శ్లోకము. నమో విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే. ఓకే అండి. వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం. దేవదేవ విశుద్ధ సత్వస్వరూపుడవగు నీకు ఇవే మా వందనములు. భక్తు ఏంటండి మ్యూట్ చేయమన్నాడండి కొంచెం. భక్తుల కష్టములను ఏ విధముగా హరింప చేయవలనో నీ వెలుగుయున్నందున ఎల్లప్పుడూ ఆ రీతి వనరించుచుందువు. సర్వత్రా పరమాత్మ రూపమున వసించువాడవు కనుక వాసుదేవుడు అయితివి. వసుదేవుని తండ్రిగా స్వీకరించిన నీవు శ్రీకృష్ణ నామంతో ప్రసిద్ధిగాంచితివి. కరుణామయుడు అయిన నీవు సమస్త భక్తుల ప్రభావమును ఎల్లప్పుడూ వృద్ధి కాంచుచుందువు.
భాష్యము. దృశ్యమాన జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు భగవానుడు 3 రూపములు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గ్రహించినని కడచిన శ్లోకమునందు తెలుపబడినది. భౌతిక విశ్వము అధిష్టాన దేవత అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణావతారములని పిలువబడుదురు. దేవదేవునికి పలు అవతారములున్నను. భౌతిక జగత్తులో తొలి అవతారములు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే. ఈ ముగ్గురిలో బ్రహ్మరుద్రులు భౌతిక శరీరములను స్వీకరించువారు కాగా విష్ణు భగవానుడు మాత్రము భౌతిక దేవుని భౌతిక దేహమును గ్రహింపడు. కనుకనే అతడు విశుద్ధ సత్వమని తెలుపబడెను. అతని అస్తిత్వము పూర్తిగా గుణకల్మషము నుండి విడివడినట్టిది. అందువలన విష్ణువు బ్రహ్మరుద్రులలో సమానమని ఎవరినూ తలచరాదు. ఆ విధముగా మన ఆలోచనలను శాస్త్రము నిషేధించుచున్నది. యస్తు నారాయణం దేవ బ్రహ్మరుద్రాది దైవధై సమత్వేనైన వీక్షేత సపాషండి భవేద్ధ్రువం. విష్ణు భగవానుడు బ్రహ్మరుద్రులను వంటి దేవతల కోవకు చెందినవాడని లేదా బ్రహ్మరుద్రులు విష్ణు భగవానుతో సమానమని భావించేవాడు పౌషండు, విశ్వాసహీనుడైన నాస్తికుడు అనబడును. కనుకనే ఈ శ్లోకమును విష్ణు భగవానుడు నమో విశుద్ధ సత్వాయ అను పదములతో విశేష పరుపబడెను. బ్రహ్మదేవుడు మనవలని జీవాత్మ అయినప్పటికీ పుణ్య పరిపాకం వలన మహోన్నతుడై ఉండి అట్టి మహోన్నతము పదవిని బడిసి ఉండెను. ఇక శివుడు నిజమునకు జీవాత్మ కాడు, అలాగని దేవదేవుడు కూడా కాడు. దేవదేవుడు విష్ణువునకు జీవాత్మ యొక్క బ్రహ్మకు గల నడుమ స్థితియే అతనిది. కనుకనే బ్రహ్మసమితి యందు శివుడు ఇట్లు వర్ణింపబడెను. క్షీరం యథా తది వికారవ విశేష యోగాత్ సంజాయతేన నహి తథం వృద్ధిగస్తి హేతోః యః సంభుతామపి తథా సముపైతి కార్యాత్ గోవిందం ఆది పురుషం తమాహం భజామి. శివుడు పెరుగు వంటి వాడు. పెరుగు పాల యొక్క రూపాంతరమే అయినప్పటికీ పాలుగా పరిగణింపబడదు. అదే విధముగా శివుడు విష్ణు భగవానుని సమస్త శక్తులను దాదాపుగా కలిగి ఉండను. అతడు జీవగుణములను పరమైనాడు. అయినప్పటికీ క్షీరము యొక్క రూపాంతరమైన పెరుగు క్షీరము కానట్లుగా అతడు విష్ణువుతో సరిసమానము కాడు. దేవదేవుడు ఇచ్చట వాసుదేవాయ కృష్ణాయ అని కూడా వర్ణింపబడినాడు. శ్రీకృష్ణ భగవానుడు ఆది పురుషుడు. విష్ణుతత్వములన్నీను అతడి స్వాంశము కళలు అయ్యున్నవి. స్వాంశములు కూడా అంశములని పిలువబడుచును. విష్ణుతత్వములన్నీయును స్వాంశలే. భౌతిక జగత్తునందు భగవానుడు వాసుదేవుని తనయునిగా జన్మించినందున వాసుదేవునిగా ప్రసిద్ధి చెందినాడు. అదే విధముగా దేవకీ నందనుడు, యశోదానందనుడు, నందనందనుడు వంటి నామములతో కూడా అతడు పిలువబడును. అదేమంటారండి? హరే కృష్ణ ప్రభుజీ. జలజమాత చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. తన భక్తుల ప్రభావంను వృద్ధి చేయుట ఎందే శ్రీకృష్ణ భగవానుడు పదే పదే అభిరుచిని కనబరుచును. కనుకనే అతడు ఇచ్చట ప్రభవే సర్వ సాత్వతాం అని వర్ణింపబడెను. సాత్వతులనగా వైష్ణవులు, విశుద్ధ భక్తులు. అపరిమితమగు శక్తులను కలిగిన భగవానుడు ఆ శక్తులను తన భక్తులు కూడా కలిగి ఉండులాగున చూడగోరును. కనుక భక్తుడై డెల్లవేళలా ఇతర జీవులకు భిన్నముగా నుండును. హరి అనగా దుఃఖమయ పరిస్థితులను హరింపజేయువాడని భావము. ఇక హరిమేధసే అనగా భగవానుడు ఎల్లప్పుడూ మాయాబంధము నుండి బద్ధజీవుని ఉద్ధరించుటకే యోచించుచుండునని భావం. పరమ కరుణామయుడవు అతడు బద్ధజీవులను ఉద్ధరించుటకే స్వయముగా అవతరించును. అంతియేగాక అవతరించినప్పుడల్లా అతడు తన యోచనలను అమలుపరచుచుండును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రగతి యుగమునందును నేను అవతరించుచుందును. దేవదేవుడు బద్ధజీవులనందరినీ మాయాబంధము నుండి ఉద్ధరించును. కనుక హరిమేధసయని తెలుపబడెను. భాగవతమునందు ఒసగబడిన అవతార పట్టికలో శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు, ఆది పురుషుడు నైన దేవదేవునిగా వర్ణింపబడను. ఏతే చాంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృణయంతి యుగే యుగే. భక్తులకు దేవతలు దానవులచే కలతలు
గురి అయినప్పుడు ఆది పురుషుడగు శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తునందు అవతరించును. 25వ శ్లోకం చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. 20 శ్లోకము మీనింగ్ చదవండి. మిగతా ఓకే. అలాగే ప్రభుజీ. 25వ శ్లోకము. నమః కమలా నాభాయ నమః కమలమాలినే నమః కమలాయ పాదాయ నమస్తే కమలేక్షణ. దేవా సమస్త జీవరాశికి మూలమైనట్టి కమలమును నాభియందు దాల్చిన నీకు వందనములు. సదా పద్మమాలను ధరించిన ఇండువాడవు. సుగంధభరితమగు పద్మములను పోలిన పాదములను కలిగిన వాడవు. పద్మదళ నయనుడవు అవు నీకు మా నిత్య నమస్సులు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం ఫస్ట్ చదవమంటారా? భాష్యం. విష్ణు భగవానుడే భౌతిక సృష్టికి మూలమని కమలనాభాయ అను పదము సూచించును. గర్భోదకశాయి విష్ణువు యొక్క నాభి నుండి కమలము ఉద్భవించగా విశ్వపు తొలిజీవుయగు బ్రహ్మ దాని యందు జన్మించెను. పిద బ్రహ్మదేవుడు సమస్త విశ్వరచన గావించెను. కనుక విష్ణు భగవానుడే సమస్త సృష్టికి మూలమై ఉన్నాడు. ఇక సమస్త విష్ణు తత్వములకు మూలము శ్రీకృష్ణుడే. ఈ ప్రకారము శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు ఆది అయి ఉన్నాడు. ఈ విషయము భగవద్గీత యందు ఇట్లు ధృవపరచబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కళామాత చదువుతాను. కళామాతాజీ, శారదామాత చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రాణం ప్రభుజీ. చదువుతున్నాను. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్చింతురు. తానే సమస్తమునకు ఆది అని శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. అనగా మనము గాంచడి సమస్తము ఆ దేవదేవుని నుండియే ఉద్భవించుచున్నది. ఇది వేదాంత సూత్రములందు జన్మాద్యస్య యతః, ఎవ్వాని నుండి సమస్తము ఉద్భవించునో అతడే పరతత్వము అని ధృవపరపబడినది. 26వ శ్లోకము. నమకంక కింజల్క పిసం నమః కమల కింజల్క పిసంగామల వాససే సర్వభూత నివాసాయ నమో యుజ్మహి సాక్షినే. దేవ పద్మపరాగ వర్ణపు పీత వసనమును నీవు దాల్చి ఉన్నావు. అది అమలమైనది. ఎల్లరి హృదయమునందు వసింతు కనుక సకల జీవుల కర్మలకు నీవు ప్రత్యక్షముగా సాక్షివై ఉన్నావు. అట్టి నీకు మరల మరల నమస్కారము. భాష్యము. ఈ శ్లోకమునందు దేవదేవుని వస్త్రము మరియు అతని సర్వవ్యాపక స్వభావము వర్ణింపబడినవి. అతడు ధరించిన పీత వస్త్రము ఏనాడునూ భౌతికమైనది కాదు. ఆ వస్త్రము కూడా భగవంతుడే. ఆధ్యాత్మిక స్వభావము కారణమున అది భగవానునికి అభిన్నమై ఉన్నది. విష్ణు భగవానుడు ఎల్లరి హృదయమునందు వసించియుండి బద్ధజీవుని సమస్త కర్మలకు ప్రత్యక్ష సాక్షిగా వర్తించునని సర్వభూత నివాసాయ అను పదము స్పష్టపరచుచున్నది. భౌతిక జగత్తునందు బద్ధజీవుడు అనేకములకు కోరికలను కలిగియుండి వాని ప్రకారము పనిచేయుచుండను. ఆ కర్మలనన్నింటినీ భగవంతుడు గమనించుచునే ఉండును. ఈ విషయము భగవద్గీత 15వ అధ్యాయము 15వ శ్లోకం యందు ఇట్లు ధృవపరపబడినది. సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి హృదయములలో నిలిచి ఉన్నాడు. అతడే జీవునికి బుద్ధి ప్రదాత. జీవుని ఇచ్ఛానుసారము అతనికి స్మృతి లేదా విస్మృతి కలుగజేయబడుచుండును. జీవుడు దానవ ప్రవృత్తి కలవాడే భగవంతుని మరిచిపోవగోరినచో అట్టి శాశ్వతమగు మరుపును దేవదేవుడు కలుగజేయును. ఇక భక్తుడు భగవంతుని సేవింపగోరినచో భక్తి యోగమున పురోగమించుటకు దోహదపడడి బుద్ధిని పరమాత్మ రూపమున దేవదేవుడు ఒసగును. మన కర్మలకు భగవంతుడే ప్రత్యక్షముగా సాక్షి అయి ఉండి మన కోరికలను ఎరిగి ఉండును.
మనము కోరిన రీతిలో వర్తించుటకు అతడే సమస్త సౌకర్యములను కలుగజేయుచుండను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఐఫోన్ పేరుతో ఎవరున్నారండి? హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవలేదు, చదవనా? చదువు. 26వ శ్లోకం. 27వ శ్లోకం. 27 ఓకే. 27వ శ్లోకం. రూపం భగవతా తేదశేషక్లేశ సంశయం అవిష్కృతం నః క్లిష్టానాం కిమన్యదనుకంపితం. రూపము భగవత నీ యొక్క తు కాని ఏతత్ ఈ అశేష అపారమగు క్లేశములను సంక్షయం నశింపచేయునది. అవిష్కృతం వెల్లడి చేసితివి నః మాకు క్లిష్టానాం సంసార క్లేశ తప్తులమగు కిం అన్యత్ పలుకనదేమున్నది. అనుకంపితం సదా నీ అనుగ్రహమును బడసిన వారల విషయమున. దేవా, బద్ధజీవులమైన మేము దేహాత్మ భావనలో అజ్ఞానముచే ఆవరింపబడి ఉండి ఎల్లప్పుడూ సంసార క్లేశములనే కోరుచుందుము. అటువంటి క్లేశముల నుండి మమ్ము ఉద్ధరించుటకే నీవు ఈ దివ్య రూపమున అరుదించితివి. క్లేశ పీడితులమగు మాపై నీకు గల అపారమగు నిర్హేతుక కరుణకు ఇదే నిదర్శనము. అయినచో సదా నీ అనుగ్రహమును బడసియుండెడి నీ భక్తుల విషయమున వేరుగా పలుకనదేమున్నది. భాష్యము. దేవదేవుడు తన మూల రూపమున అవతరించినప్పుడు సాధువులను రక్షించి దుష్టులను నశింపచేయును. అతడు దానవులను నశింపజేసినను అది వారులకు లాభకరమే అగును. అర్జున రథసారథిగానున్న శ్రీకృష్ణ భగవానుని ముఖాముఖిగా గాంచినందున కురుక్షేత్రమనందలి సకల జీవులు స్వరూప సిద్ధిని పొందిరని చెప్పబడింది. కురుక్షేత్ర రంగమున దానవ స్వభావులు సంహరింపబడుట మరియు భక్తుడగు అర్జునుడు రక్షింపబడుట అనేది 2 కార్యములు జరిగినట్లు బాహ్యమునకు గోచరించినను ఫలితము మాత్రము ఎల్లరకు సమానముగానే లభించినది. కనుకనే భగవంతుని ఆవిర్భావము అన్ని రకములకు సంసార క్లేశములను నశింపజేయునని చెప్పబడినది. జీవితమున అనుభూతమయ్యడి సమస్త క్లేశములను నశింపజేయుటకే ఈ రూపము ఉద్దేశించబడినదని ఇది భక్తులకే గాక సర్వులకు అన్వయించినదని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. అవిష్కృతం న క్లిష్టానాం తాము సామాన్య మానవులని ప్రచేతసులు పలుకుచున్నారు. కిమన్యదను కంపితం భగవంతుడు ఎల్లవేళలా భక్తులకు అనుకూలుడై ఉండును. అతడు బద్ధజీవుల పైననే గాక భక్తుల పైనను తన కరుణను చూపుచుండును. నిజమునకు భక్తులు తమ భక్తి యోగము వలన ముక్తులైనట్టి వారే కదా. ఆలయములందు అర్చింపబడేడు భగవద్రూపము అర్చా విగ్రహము లేదా అర్చావతారము అని పిలువబడును. భగవంతుని ముఖాముఖి కాంచగలిగి వందనములు అర్చించి అర్చనము కావించడి అవకాశమును ఆరంభ భక్తునకు ఒకటియే అర్చావతార విశేషము. దాని ద్వారా ఆరంభ భక్తులు మూలముగు కృష్ణ భక్తిని జాగృతము చేసుకొనగలరు. ఆలయమున శ్రీ విగ్రహారాధన మనునది భగవానుడు ఆరంభులకు ఉసకినట్టి అత్యంత విలువైన వరదానమే యగును. కనుక ఆరంభ దశలోనున్న భక్తులెల్లరూ ఇంటి యందు గాని ఆలయమునందు గాని శ్రీ విగ్రహారాధన యందు నెలకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ. మల్లిక్ గారు బయటికి వెళ్ళారండి. హరే కృష్ణ ప్రభుజీ. నేను కూడా చదవలేదు. పద్మాత్మ చదవండి. మీరు చదవండి. 28వ శ్లోకం. హరే కృష్ణ. 28వ శ్లోకం. ఏతావత్వం హి విభువి భావ్యం దీనేషు వత్సలైః యదనుస్మర్యతే కాలే
స్వబుద్ధ్యా భద్ర రంధనః. ఏతావత్ ఈ విధముగా త్వం నీవు ఏ నిక్కముగా విభుభి విస్తారముచే భావ్యం భావించుట దీనేషు వినమ్రులగు భక్తుల ఎడ వత్సలై కరుణను కలిగిన యత్ ఏదైతే అనుస్మర్యతే స్మరణీయము కాలే కాలమునందు స్వబుద్ధ్య భక్తి యోగము ద్వారా అభద్రంధనః మంగళములను నశింపజేయువాడా. అనువాదం: దేవా, నీవు మంగళములను నశింపజేయువాడవు. ఆర్చా విగ్రహ అవతారము ద్వారా నీవు వినమ్రులగు భక్తుల ఎడ కరుణను చూపుచు అట్టి నీవు మమ్ము నిత్య దాసునిగా భావింపుము. భాష్యము: ఆర్చా విగ్రహ రూపము భగవంతుని అపరిమిత శక్తుల యొక్క విస్తారమై ఉన్నది. భక్తుడు కావించడి సేవచే సంతుష్టి చెందినప్పుడు కాలక్రమమున అతనిని భగవానుడు తన విశుద్ధ సేవలలో ఒకనిగా స్వీకరించును. దేవదేవుడు సహజముగానే పరమ కరుణామయుడు కనుకనే ఆరంభ దశలో నున్న భక్తుని సేవను కూడా అతడు స్వీకరించును. ఈ విషయమున భగవద్గీత యందు ధృవపరపబడినది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్రామి ప్రయతాత్మనః. పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను భక్తితోను ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును. కూరలు, పండ్లు, పత్రములు, జలమును భక్తుడు ఆర్చా విగ్రహమునకు నైవేద్యము పెట్టును. భక్తవత్సలుడగు భగవానుడు అంతటా ఈ నైవేద్యమును స్వీకరించును. భక్తులు విగ్రహములను పూజించుటలో నెలకొని ఉన్నారని నాస్తికులు తలచినను యథార్థము దానిని భిన్నముగానున్నది. దేవదేవుడగు జనార్దనుడు భక్తియోగమునందలి భావమునే గ్రహించును. శ్రీ విగ్రహారాధనను నెలకొనిన ఆరంభ దశ భక్తుడు అట్టి అర్చనము యొక్క విలువను తెలుసుకొనున్న జాలకున్నను భక్తవత్సలుడగు భగవానుడు మాత్రము అతన్ని భక్తునిగా అంగీకరించి కాలక్రమమున తన ధామమునకు కొనిపోవును. మనసులోనే భగవానునికి పరమాన్నమును సమర్పించిన ఒక బ్రాహ్మణుడు కథ దీనికి సంబంధించినది. శ్రీ విగ్రహారాధనకు ఆ బ్రాహ్మణుని చెంత ధనము గాని మరియే సాధనము గాని లేకుండెను. కానీ అతడు మనసులోనే సమస్తమును ఏర్పాటు కావించెను. బంగారు బిందెలో పవిత్ర నదీ జలమును తెచ్చి అతడు అభిషేకము కావించి పంచభక్ష పరమాన్నమును నైవేద్యము పెట్టెను. పరమాన్నము నైవేద్యము పెట్టుటకు ముందు అది అతి వేడిగా నున్నదేమో అని పరీక్షించుటకు అతడు దానిలో వేలిని పెట్టి చూచెను. అతడట్లు పరమాన్నమును పరీక్షించ యత్నించగా అతని వేలు కాలి ధ్యాన భగ్నమయ్యను. ఆ బ్రాహ్మణుడు మనసులోనే నైవేద్యమును పెట్టినప్పటికీ భగవానుడు దానిని అంగీకరించెను. అంతటా వైకుంఠవాసుడు వెంటనే రథమును పంపి బ్రాహ్మణుని వైకుంఠమునకు రప్పించుకొనెను. కనుక ఇంటి యందు గాని ఆలయమునందు గాని ప్రామాణిక శాస్త్రమునందు ఉపదేశించినట్లు గురుదేవుడు తెలిపిన రీతిగను శ్రీ విగ్రహారాధనను చేపట్టుట ప్రతి భక్తునికి కర్తవ్యమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. విజయమాత చదువుతారు. విజయమాతాజీ చదువుతాను ప్రభుజీ. ఎన్నో పేజీ? 708వ పేజీ అండి, 29వ శ్లోకం. 708? 708 పేజీ 29వ శ్లోకం. ఒక్క నిమిషం. హరే కృష్ణ. ఏనో పశాంతిర్భూతానాం
క్షుల్లకానామపి హతాం అంతర్హితోంతర్హృదయే కస్మాన్నో వేదనాశిషః. ప్రకృతార్థం ఏనా ఏ పద్ధతి ద్వారా ఉపశాంతి కోరికలన్నేను ఈడేరుట భూతానాం సమస్త జీవుల యొక్క క్షుల్లకానాం పరమపతితులైనట్టి అపి అయినప్పటికిని ఈ హతాం పెక్కింటిని కోరుచుండెడి అంతర్హిత దాగియుండు అంతః హృదయ కుహరమున కస్మాత్ ఎందులకు నహ మా యొక్క వేదన అతడెరుగడు అశేష కోరికలను. అనువాదము: భగవానుడు తన సహజ కరుణచే భక్తుని గూర్చి ఆలోచించుచుండును. అందువలననే ఆరంభ దశలోనున్న భక్తుని సమస్త కోరికలు కూడా ఈడేరుచున్నవి. జీవుడు ఎంతటి అల్పుడైనప్పటికీ భగవానుడు అతని హృదయమునందు నెలకొని ఉండి అతనిని గూర్చి అతని సమస్త కోరికలను గూర్చి ఎరిగి ఉండును. ఆయనచో మేము అల్పులమైనప్పటికీ అతడేల మా కోరికలను నెరుగుకుండును. భాష్యము: భక్తి యందు మిగుల పురోగమించిన భక్తుడు తనను తాను అగ్రసరునిగా భావింపడు. అతడెల్లప్పుడూ వినమ్రుడై ఉండును. భగవానుడు పరమాత్మని రూపమున హృదయమునందు నిలిచిన వాడే భక్తుల స్వభావమును కోరికలను తెలుసుకొనుచుండును. భక్తి రహితులు కూడా తమ కోరికలను తీర్చుకొనుటకు అతడు అవకాశము నొసగుచుండును. ఈ విషయము భగవద్గీత అందు ధ్రువపరపబడినది. జీవుడు ఎంతటి అల్పుడైనప్పటికీ అతడేది కోరినను భగవానుడు దానిని గమనించి ఆ కోరిక తీరు అవకాశమును అతన్ని నొసగుచుండును. అభక్తుల కోరికలే తీరుచున్నచో ఇక భక్తుల కోరికలు ఎందుకు తీరవు? ఎటువంటి భౌతికాభిలాష లేకుండా విశుద్ధ భక్తుడు భక్తియుత సేవలో నెలకొనగోరును. అతడు దానినే హృదయ కుహరమున ఎచ్చటైతే భగవానుడు నెలకొని ఉన్నాడో హృదయ కుహరమున కోరి ఉన్నచో అన్యాభిలాష లేనివాడైనచో భగవంతుడేలా దానిని ఎరగకుండను. శ్రద్ధావంతుడగు భక్తుడు శ్రీ విగ్రహారాధనలో నెలకొనినచో అతని కర్మలన్నీను జయప్రదములే అగును. హృదయమునందు నిలిచియున్న పరమాత్ముడు అతని శ్రద్ధను గమనించుటే దానికి కారణము. ఈ విధముగా భక్తుడు పూర్తి విశ్వాసముతో భక్తి సంబంధిత కార్యములన్నింటినీ నెరవేర్చినచో నిశ్చయముగా అంత్యమున జయము సిద్ధించగలదు. హరే కృష్ణ. క్లాసు స్టార్ట్ ఎన్ని గంటలకు అవుతుంది? 6 o'clock అవుతుందండి. అవునా? అంటే ఇది మరి అదే ప్రణాంత్ ప్రభుజీ క్లాసెస్ అవుతున్నాయి ప్రభు. ఫ్రైడే లక్ష్వారం తోటి ప్రణాంత్ ప్రభు క్లాసులు అయిపోతే కూడా ఫ్రైడే నుంచి మామూలుగా ఉంటది. అంటే మళ్ళీ 1st తారీఖు నుంచి భాగవతం క్లాసెస్ స్టార్ట్ చేస్తారంట కదా. రికార్డెడ్ వింటామని చెప్పాం. కంటిన్యూషన్ చేసేద్దామని. ఓకే ఓకే. 6 కంటే ప్రాబ్లం అవుతుంది కదా. అవునవును. నాకు తెలియదు ప్రభుజీ ఇప్పటిదాకా ఎన్ని క్లాసుల నుంచి ఇట్లా 6 గంటలకి? 3 క్లాసులు అండి. 3. అవునా? ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. అంతా మాత చదువుతారమ్మా? అంతా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? నేను కూడా టైం కన్నట్టు జాయిన్ అయినా. నాకు కూడా తెలియదు ప్రభుజీ, టైం చేంజ్ అయింది. 9వ పేజీలో 30వ శ్లోకం అండి. ఒక్క నిమిషం. ఇంకా 2 క్లాసులు పడుతుందా ప్రభుజీ ఈ బుక్ అయిపోవడానికి? 2 క్లాసులు అయిపోతుంది. 2 క్లాసులు. అదే ఇక్కడే పెట్టేసి వెళ్దామా అనుకుంటున్నా. కొంచెం హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో పేజీ ప్రభుజీ? 9వ పేజీ అండి. 30వ శ్లోకం. హరే కృష్ణ. అసావేవ వరోస్మాకం అప్సితో జగతః పతే ప్రసన్నో భగవానేషాం అపవర్గ గురుర్గతి. అసౌ అది ఏవా నిక్కముగా వరహ వరదానము అస్మాకం మా యొక్క ఈప్సితః వాంఛితము జగతః జగత్తునకు పతే పతి ప్రసన్నః ప్రసన్నుడు సంతుష్టుడు భగవాన్ దేవదేవుడు ఏషాం ఎవ్వానితో అపవర్గ దివ్యమగు ప్రేమయుత సేవ యొక్క గురు బోధకుడు గతి జీవిత చరమగమ్యము
ఓ జగత్పతి, భక్తి యోగ శాస్త్రమునకు నీవే నిజమైన బోధకుడవు. మా జీవిత చరమ లక్ష్యము నీవే ఎనుచు మేము ముదమంది ఉన్నాము. నీవు మా ఎడ ప్రసన్నుడవగుటయే మాకు గొప్ప వరదానము. నీ సంతుష్టిని తప్ప అన్యమేదియును మేము కోరము. భాష్యము. ఈ శ్లోకం నందు అపవర్గ గురుర్గతి అను పదము ప్రధానమైనది. శ్రీమద్ భాగవతము 1.2.11 అనుసరించి పూర్ణ పురుషోత్తముడగు భగవానుడే పరతత్వము యొక్క చరమ లక్ష్యమై ఉన్నాడు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. నిరాకార బ్రహ్మము, హృదయస్థ పరమాత్ముడు, పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు అనేది 3 తత్వములలో పరతత్వము అనుభూతమగుచుండును. అపవర్గమనగా మోక్షమని భావము. పవర్గమనగా భౌతిక అస్తిత్వము లేదా సంసారము. భౌతిక అస్తిత్వమున మనిషి కష్టించి పనిచేసినను చివరకు భంగపాటుకే గురి అగును. పిదప మరణాంతరము అతడు మరి ఒక దేహమును గ్రహించి తిరిగి కష్టించి పనిచేయవలసి వచ్చును. సంసార చక్రమనగా ఇదియే. అపవర్గమనగా దీనికి విరుద్ధమైనది. దానిచే మనుజుడు శునక మార్జాలముల వలె పనిచేయక భగవద్ధామమునకు చేరగలడు. బ్రహ్మతేజమున లీనమగుట ద్వారా ముక్తి ఆరంభమగుచున్నది. తాత్విక కల్పనాపరులు జ్ఞాని సంప్రదాయంలో అట్టి భావన్నే కలిగి ఉన్నను భగవద్ అనుభూతి దానికన్నను అత్యంత ఉన్నతమైనది. భగవంతుడు సంతృష్టి చెందినాడని భక్తుడు తెలుసుకొనగలిగినచో మోక్షము లేదా సాయుధ్యము ఏమాత్రము కష్టము కాదు. సూర్యరశ్మి ద్వారా సూర్యుని కనుగొన్నట్లు నిరాకార బ్రహ్మతేజము ద్వారా దేవదేవుని తెలుసుకొనవచ్చును. మనుజుడు భగవంతుని సంతృప్తి పరచనిచో నిరాకార బ్రహ్మతేజమున లీనమగుట కఠిన కార్యము కాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా అందరూ అయిపోయిన అందరూ అయిపోయారమ్మా. టైం కూడా అవుతుంది. టైం కూడా అవుతుంది. నరసింహ ప్రభుజీ నేను చదువుతాను. పాడండి. కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యకాశీపూర్వక్షః శీలటంకా నఖాలాయే ఇతో నరసింహో పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నృసింహో హృదయే నృసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాఖాద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తనుభృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జయ నరసింహదేవ్ की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण రికార్డింగ్ ఆపుదామండి ఇక్కడ. మాతాజీ మీరు పరీక్ష రాశారా? పరీక్ష రాసి పంపమన్నారు మాతాజీ.